హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం ఇన్ఆర్బిట్ మాల్లో ఉన్న ఎథ్నిసిటీ అనే షోరూమ్కి విచ్చేస్తామండి. మరి ఇక్కడున్న లేటెస్ట్ సమ్మర్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్ ఏంటో ఇప్పుడు వెళ్ళి చూసేసిద్దాం. సెమీ పార్టీ వేర్ కలెక్షన్ బోల్డ్ ఉందండి. అదంతా ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరికొన్ని ప్యాటర్న్స్ చూడాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యాటర్న్ కూడా, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే చాలా సింపుల్గా కూడా ఉంది. ఎల్లో కలర్ని కొంచెం బ్రైట్గా ఉండేది తీసుకున్నారు. పక్కనంతా కూడా ప్రింటెడ్ ప్యాటర్న్లో మనకి స్లిట్స్ దగ్గర కూడా బార్డర్స్ లాగా వచ్చేసాయి అనమాట. కిందకంతా కూడా ఒక లేసింగ్ బార్డర్ లాగా ఇచ్చారు. సో ఫైనల్గా ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. అదే యాజ్ ఇట్ ఈస్గా మనకి స్లీవ్స్ దగ్గర కూడా అవే లేసింగ్ బార్డర్స్ ఇచ్చేసారనమాట. ఫ్రంట్లో నెక్ దగ్గర చూస్తూ ఉంటే కనుక కొంచెం సిల్వరిష్ ఎక్కువ షైన్ అంతా కూడా ఎక్కువగా కనిపించే విధంగా తీసుకున్నారు. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చండి. దీనికి ఆబ్వియస్గా బాటమ్ వచ్చేసి మనకి వైట్ కలర్లో ఉంటుంది, అండ్ దుపట్టా వచ్చేసరికి ఎల్లో అండ్ వైట్ మిక్స్ ఉన్న దుపట్టాని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంకొంచెం రెగ్యులర్ వేర్లోనే మనకి ఏంటంటే బ్రైట్ కలర్స్లో కావాలి, న్యాన్ కలర్స్లో కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చండి. దీనిలో ఏంటంటే మధ్యలో అంతా కూడా ప్లెయిన్గా వచ్చేసింది కదా, అందుకని ఏంటంటే సిల్వర్ కలర్ థ్రెడ్ తీసుకొని మనకి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారనమాట. సైడ్స్ అంతా కూడా మనకి ఏంటంటే ప్లీటెడ్ ప్యాటర్న్లో స్టిచ్ చేశారు, అండ్ స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి ప్లెయిన్ స్లీవ్స్ తీసుకొని అగైన్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి అవే ప్లీటెడ్ ప్యాటర్న్ ఇచ్చేసారనమాట. ఇంకొంచెం ఫాస్ట్ కలర్స్లో కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. దీనికి ఏంటంటే వైట్ లెగ్గిన్స్ మ్యాచ్ చేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దీనిలో ఏంటంటే డ్రెస్ అంతా కూడా ఒక విధంగా మనకి అంటే రొటీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట డిజైన్ కూడా, అండ్ స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ కాంట్రాస్ట్ షేడ్ వచ్చేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. అండ్ అగైన్ ఇక్కడ ఏంటంటే కొంచెం షార్ట్ కుర్తీస్ లాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. ఈ సైడ్ మొత్తం కూడా మనకి ఏంటంటే షార్ట్ కుర్తీస్ ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి ఏంటంటే స్కిన్ కలర్ లెగిన్స్తో మ్యాచ్ చేసుకున్నారు కాబట్టి ఒక డార్క్ కలర్ కుర్తీని తీసుకున్నారనమాట. దీని లోపల కూడా మైకా ప్రింట్ ఉన్న బార్డర్స్ని ఎక్కువగా యూజ్ చేశారు. నెక్ దగ్గర కూడా కొంచెం యోక్ పార్ట్ అంతా కూడా మనకి మైకా ప్రింట్ తోటే ఇచ్చేసారు, అండ్ బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికల్లా కొంచెం డిఫరెంట్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ డార్క్ కలర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందాక గ్రీన్ చూసాం కదా, అలాంటిదే ఆరెంజ్ కలర్లో కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి వీటిని కూడా రొటీన్ వేర్ మనం కుర్తీస్ లాగా కూడా తీసుకోవచ్చండి. సో వీటిని కూడా మనం ఏంటంటే లెగిన్స్తో మ్యాచ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక కుర్తీస్తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం అంటే మనకి జీన్స్ మీదకి వేసుకునే లాంటి కుర్తీస్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చండి. బేస్ అంతా కూడా ఆఫ్ వైట్లో ఇచ్చారనమాట. దాంతో ఏంటంటే ఎల్లో అండ్ మస్టర్డ్ మిక్స్ ఉన్న బుటీస్ లాంటివి సెల్ఫ్ ప్రింట్తో ఇవ్వడం జరిగింది, అండ్ మరూన్ కలర్ని కాంట్రాస్ట్గా తీసుకున్నారనమాట. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం అదే కలర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం తీసుకోవచ్చు అండి. సో ఇలాంటివే మనకి ఏంటంటే ఇంకొంచెం సెమీ పార్టీ వేర్ కుర్తీస్ కావాలి అనుకుంటే షార్ట్ కుర్తీస్లోనే మనం ఈ స్టైల్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు అండి. దీనిలో ఏంటంటే ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారనమాట. ఫ్రాక్ మోడల్లో కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి కూడా ఏంటంటే ఇవే కలర్ పింక్ కలర్ తోటి మనం లెగిన్స్ని మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి లెగిన్స్లో కూడా ప్లెయిన్ లెగిన్స్ ఉన్నాయి, అలాగే ప్రింటెడ్ లెగిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏ విధమైన కుర్తీస్ తీసుకుంటామో దానికి కావాల్సిన లెగిన్స్తో కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక మనం ఇక్కడ చూసిన ప్యాటర్న్ లాంటిదే కుర్తీస్ కావాలి అనుకుంటే కనుక ఇలా చూడొచ్చండి. ఇదంటే మనకి ఇంకా కంప్లీట్గా ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో తీసుకోవడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకి ఒక రకమైన డార్క్ అని చెప్పలేము, లైట్ అని చెప్పలేము, పింక్ కలర్లో తీసుకున్నారు కదా, అలాంటిదే మరొక డార్క్ షేడ్లో చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు అండి. సో వీటిని కూడా మనం ఏంటంటే మోర్ దాన్ లెగ్గిన్స్ మనం వీటిని జీన్స్ మీదకి వేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అంటే కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట క్యారీ చేయడానికి, అండ్ వీటిలోనే ప్రింటెడ్ ఫ్యాబ్రిక్లో కావాలి అనుకుంటే మనం ఈ టైప్లో తీసుకోవచ్చు అనమాట కుర్తీస్ని. ఇంకొంచెం సమ్మర్ కలెక్షన్ ఇలాగా ఫ్లారల్ ప్రింట్స్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్నవి తీసుకోవచ్చు అండి. కలర్స్ మైట్ బి డార్క్ ఆర్ లైట్ ఏదైనా కూడా ఫ్లారల్ ప్రింట్స్ కూడా మనకి ఏంటంటే ప్యూర్గా సమ్మర్ కలెక్షన్లో లాంచ్ చేశారు కాబట్టి ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. సో కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ చూస్తూ ఉన్నాం కదండి ఇందాక నుంచి. మరి ఇక్కడ ఏంటంటే మనకి ఎథ్నిక్ వేర్లో ఉన్న ఫుట్వేర్ కూడా కనిపిస్తూ ఉంటుందండి. సో వాటిలోని ప్యాటర్న్స్ చూడాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు అండి. దీన్ని ఏంటంటే మనం సెమీ పార్టీ వేర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మాక్సిమం దీనిలో ఏంటంటే గోల్డ్ టచ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. జనరల్గా మనకి శారీస్లో లేదంటే లెహంగా ఓణీస్లో మనకి బార్డర్స్
టైలర్స్ ఎలా యూస్ చేస్తూ ఉంటారో ఆ టైప్ ఆఫ్ బార్డర్స్ని తీసుకొని మనకి ఇక్కడ చెప్పులు అనేవి డిజైన్ చేయడం జరుగుతుంది. మరో ప్యాటర్న్ కావాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా చూడొచ్చండి. దీనిలో కూడా ఏంటంటే మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ అటు ఇటు ఇచ్చేసి మధ్యలో అంతా కూడా గోల్డ్ షిమ్మర్ మెటీరియల్ని ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. వీటిని మనం రెగ్యులర్గా వేర్ అండ్ టైర్ బాగుంటుంది తీసుకోవాలి అనే దానికంటే కనుక ఒకేషనల్గా ఏంటంటే మనం వన్స్ ఇన్ వైల్ వేసుకునే విధంగా అయితే తీసుకుంటే కనుక ఇంకా బాగుంటుందండి. దీనిలోనే కొంచెం డిఫరెంట్ కలర్స్ చూడాలి అంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అండ్ గోల్డే కాకుండా సిల్వర్ టచ్ ఉన్నవి కూడా కావాలి అనుకుంటే కనుక మనం చెప్పుల్లో ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు అండి. పింక్ కలర్ ఇచ్చారనమాట. సో ఇంతవరకు మనం చూసిన డ్రెస్సెస్లో లేదంటే కుర్తీస్లో బోల్డ్ పింక్ కలర్ సూట్స్ ఉన్నాయి కదండి, వాటికి మ్యాచింగ్గా కావాలనుకుంటే ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. పింక్ విత్ సిల్వర్ కూడా ఉంది కాబట్టి వైట్ కలర్ లెగ్గిన్తో వేసుకున్నప్పుడు పింక్స్ని ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. మరి ఇంకా ఇక్కడ ఫుట్వేర్ బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి, అవి మీరే ఒక లుక్ వేసేసేయండి. సో చూసారు కదా వ్యూయర్స్, ఎథ్నిసిటీలో ఉన్న లేటెస్ట్ సమ్మర్ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి ఈ కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే ఇనార్బిట్ మాల్లో ఉన్న ఎథ్నిసిటీకి విచ్చేసేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.